తూర్పుగోదావరి జిల్లాలో సంచలనం రేకెత్తించినటువంటి కల్తీ పాల వ్యవహారం సంఘటనకు సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తిగా నిర్లక్ష్య వైఖరి వైద్యులు అవలంబించారు. సిబ్బంది కూడా పట్టించుకోకుండా కేవలం వారు తీవ్ర అస్వస్థతతో వచ్చిన నేపథ్యంలో వారిని పట్టించుకోకుండా అక్కడి నుంచి వదిలించుకునే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు తీవ్ర స్థాయిలో వెల్లువెత్తాయి. అయితే దీనికి సంబంధించి ఈ సంఘటన మహాశివరాత్రి రోజున వాళ్ళు పాలు సేవించిన క్రమంలో ఆ రాత్రి 10 గంటల నుంచి ఈ పరిస్థితి అయితే తలెత్తింది. ఆ క్రమంలోనే చౌడేశ్వరి నగర్కు చెందిన కొంతమంది వృద్ధులు, అదేవిధంగా దానవాయిపేటకు చెందిన కొంతమంది, ఇలాగా చాలామంది కూడా ఆ రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి అయితే యుద్ధ ప్రాతిపదికన వెళ్ళిన క్రమంలోనే వాళ్ళ విషయంలో ఏది జరుగుతుందో తెలియని వీరు అయోమయంలో ఉండగా వారిని కనీస రక్త పరీక్షలు ఏమీ చేయకుండా ఇది కేవలం గ్యాస్ నొప్పని లేదా వేరొక స్టమక్ నొప్పి అన్నట్టు కూడా వాళ్ళని లైట్ తీసుకోవడం, అలా కొంత కాలక్షేపం చేయడం అయితే వారిలో తీవ్ర ఆగ్రహాన్ని అయితే కలిగించిందని తాజాగా ఎవరైతే మృతి చెందారో వారి కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తూ చెప్తున్న సంఘటనలు అయితే ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు కూడా చేపట్టింది. అయితే ఇదిలా ఉండగా రెయిన్బో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి 2 ఏళ్ల బాలుని తల్లి ఏబీపీ దేశం యొక్క ఎక్స్క్లూజివ్ రిపోర్ట్లో ఆమె ఖచ్చితంగా స్పష్టంగా ఒక విషయం చెప్పింది. నా పిల్లాడి విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం అయితే జరిగింది. రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రికి మేము 10 గంటల సమయంలో తీసుకెళ్ళాం. ఆ సమయంలో చూసిన వైద్యులు కానీ సిబ్బంది కానీ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని కూడా ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే తన బిడ్డ యొక్క పరిస్థితిని ఫస్ట్ లైట్ తీసుకున్నారు. తర్వాత కొంతవరకు తాము ఒత్తిడి చేయడంతో రక్త పరీక్షలు నిర్వహించి ఇది క్రియాటిన్ శాతం భారీగా పెరిగింది, ఇక్కడ అవ్వదు అని కూడా తప్పించుకున్న క్రమంలో చేతులు దులుపుకున్నారు. కాకినాడలో చిన్నపిల్లలకు డయాలసిస్ అవ్వదని తెలిసి కూడా తమను వదిలించుకునే ప్రయత్నం చేశారు అని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే వారు అంబులెన్స్ ఇచ్చి కాకినాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి అయితే పంపించారు. కానీ తీరా మేము 3.5 గంటలు 4 గంటల సుమారు ప్రయాణం చేసి రాజమహేంద్రవరం నుంచి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళిన క్రమంలో అక్కడ చిన్నపిల్లలకు సంబంధించిన డయాలసిస్ వ్యవస్థ అయితే లేదని వాళ్ళు తేల్చి చెప్పడంతో మళ్ళీ గత్యంతరం లేని పరిస్థితుల్లో తాము మళ్ళీ రాజమహేంద్రవరం వచ్చి చివరకు ఒక ప్రైవేటు ఆసుపత్రి అయినటువంటి రెయిన్బో ఆసుపత్రిలో చేర్పించాం. వారు కూడా చేర్చుకోకపోతే తమ బిడ్డ తమకు దక్కేవాడు కాదని కన్నీరు మున్నీరు అవుతుంది. అయితే ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు స్థానికంగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రభుత్వం కూడా అంత్యస్థాయిలో స్పందించింది. దీనికి సంబంధించి దీంతోపాటు చౌడేశ్వరి నగర్లో కూడా కొంతమంది వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో కూడా నిర్లక్ష్య ధోరణి ప్రభుత్వ జన ఆసుపత్రి సిబ్బంది వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యంలో అక్కడ సూపరింటెండెంట్గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి డాక్టర్ పివివి సత్యనారాయణను విధుల నుంచి తొలగించింది. ఆయన స్థానంలో ఇదే ఆసుపత్రుల్లో న్యూరో సర్జన్గా వ్యవహరిస్తున్నటువంటి ప్రొఫెసర్ రాజశేఖర్ కెనడీని అయితే తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించింది. అయితే ఈ సంఘటన పూర్తిగా కూడా సర్వజన ఆసుపత్రుల్లో సౌకర్యాల లేమిపై కూడా అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం మీద ఈ రెయిన్బో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నటువంటి 2 ఏళ్ల బాలుని తల్లి, అదేవిధంగా 2 ఏళ్ల బాలుడు ఆమె తల్లి చెప్పిన విషయాలు, అదేవిధంగా 6 నెలల పాప తల్లి కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. ఈ విషయాలు ప్రస్తుతం కూడా ఏబీపీ దేశం ఎక్స్క్లూజివ్ రిపోర్టులో మనం ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే ఆ వీడియోలు కొంతమంది సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడం కూడా కొంత దీనికి ఆయువు పోసినట్టు అయింది. అయితే ఈ క్రమంలో ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని సూపరింటెండెంట్ పివివి సత్యనారాయణ విధుల నుంచి తొలగించిన క్రమం నేపథ్యం కనిపిస్తుంది. ఇది పరిస్థితి. ఏబీపీ దేశం నుంచి సుధీర్.